బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. హలో మిస్టర్ యాక్షన్ డైరెక్టర్ అర్జున్, హౌ ఆర్ యు? ఎక్కడున్నావు? మన ప్రిన్స్ మహేష్ బాబు దగ్గర స్టోరీ సిట్టింగ్లో ఉన్నానయ్య. స్టోరీ ఒక రేంజ్, రచ్చ, పోకిరి, చుమ్మా చుమ్మా అంతే. ఆ రేంజ్లో వస్తుంది, భలే వస్తుందయ్య. సరే కానీ మనం సాయంత్రం కలుద్దాం, ఓకే? ఎందుకంటే స్టోరీ సిట్టింగ్లో ఉన్నా కదా, బాగోదు. మనం కలుద్దాం, బాయ్. ఫన్నీ. ఏమేవ్ తొందరగా చికెన్ తీసుకురావే, పద్మాలయలో మహేష్ బాబు వెయిటింగ్. కమాన్. ఏమయ్య అర్జున్, కొత్త స్క్రిప్ట్ తెచ్చావా? ఎవరిని పిలుస్తావరా? పిలు. ఏమని చెప్తావరా? నా స్క్రిప్ట్ అమ్మేసి చెప్తావా పిలుస్తానంటావా? బాబు ఇట్రా నాన్న. మీ నాన్న చిరంజీవి బాగా క్లోజ్ అని చెప్పాడు అన్న. నాగార్జున కూడా బాగా క్లోజ్ అని చెప్పాడా? పవన్ కళ్యాణ్ మహేష్ కూడా క్లోజ్ అని చెప్పాడు. చెప్తున్నావు కొడుకా? రే నేనవ్వడున్నారా? నీ కొడుకురా, వాడి దగ్గర కూడా. రే నువ్వేదో పెద్ద పుడింగివని మీ ఇంట్లో చెప్పుకున్నావురా, కానీ నీ గురించి నిజం తెలిసిన రోజు వాళ్ళ జీవితమే పెద్ద అబద్ధం అయిపోతురా. రే ప్రతి కొడుక్కి వాళ్ళ నాన్నే ఓ పెద్ద హీరో, అలాగే ఇవ్వాలనుకుంటాడు. నీ కొడుకు కూడా మెడలో ఇండస్ట్రీని ఇస్తారు కదా, అదారా నువ్వు వాడికి ఇవ్వాలనుకున్న జీవితం. ఇలాంటి 10 మంది వలన మాలాంటి 100 మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయా? ఒప్పుకుంటారా? మోసం చేయడంలో నీకు నువ్వే సాటి, కానీ ఈ హోల్ ప్రాసెస్ లో నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిన్ను కొట్టినందుకు నాకు సిగ్గేస్తుందిరా. ఇప్పుడు ఏమైందనరా ఇలా ఉన్నావు? వాడెవడో ఈడియట్ నేనేదో చేసాడని నువ్వెందుకు ఇలాగ అయిపోవటం? ఆడేదో నాకు హెల్ప్ చేస్తాడు, నాడు చుట్టూ తిరిగాను రా. నా అవసరాన్ని ఇలా అవకాశంగా తీసుకుంటాడు అనుకోలేదు. మోసం చేయడం వాడి నైజం రా, మోసం చేసింది వాడే, జీవితంలో దెబ్బ తినేది వాడే. నువ్వెందుకు రా వరి అవుతావు? రే నా బాధంతా వాడు నన్ను మోసం చేశాడనో, లేక నేను ఇంకో స్క్రిప్ట్ రాయలేనో కాదురా. మా నాన్న తనిచ్చిన 1 year గడువు గురించారా నా టెన్షన్. నా టైం అంతా వేస్ట్ అయిందిరా. ఒరే టైం లిమిట్ గురించి ఎందుకు రా వరి అవుతున్నావు? 50 hours వన్ డే మ్యాచ్లో కూడా లాస్ట్ 5 hours ఏరా రిజల్ట్ని డిసైడ్ చేసేది. అంతెందుకురా, సంవత్సరం అంతా కాలేజ్కి వస్తాం, ఎగ్జామ్ ముందు వారం రోజులేరా మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. రే చిన్నప్పటి నుంచి నువ్వు డైరెక్టర్ అవ్వాలని ఎన్ని కళ్ళు కన్నావో, ఈ లాస్ట్ 4 years నుంచి నీ గురించి మేము అన్నే కళ్ళు కన్నాం రా. నేను డైరెక్టర్గా చూడాలరా. ప్లీజ్ డోంట్ గివ్ అప్ యువర్ ప్యాషన్ రా. కీప్ ట్రైయింగ్ రా. థ్యాంక్ యూ గైస్. ఓపెన్ చేస్తే సినిమా టైటిల్ దా ఆనంద పసుపులు, కానీ కథ ఇలా హీరో తిడుతున్నారు, ఫ్యామిలీ ఎంత తిడుతున్నారు సార్. ఎందుకంటే అతని ఇంటిలో 2 పెద్ద ప్రాబ్లం. ముగడ తెరవేస్తే షేర్ ఆటోలో ఇంటికి వచ్చి దిగిన అక్క, ఇంటిలో పెళ్లి చేయలేకుండా ఒక చెల్లి, ఆ చెల్లికి పెళ్లి చేయాలంటే 4 లక్షల రూపాయలు కావాలి. వాడు తండ్రి ఏమో వేసుకుంటే బట్టలు తప్ప ఏమి లేదు సార్. 2 బిగ్ ప్రాబ్లం సార్. సాల్వ్ చేసినారా ఆడియన్స్ అంతా వెయిటింగ్ సార్, కానీ మన హీరో సాల్వ్ చేసినారు సార్. ఒక్క కిడ్నీ అమ్మేసి అక్క ప్రాబ్లం సాల్వ్ చేసినారు, ఇంకొక కిడ్నీ అమ్మేసి చెల్లి పెళ్లి చేసి పెట్టినారు సార్. ఏంటి 2 కిడ్నీలు అమ్మేశాడా? అదుదా సార్ కొత్త పాయింట్ సార్. సరే అమ్మా, మనం మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు వస్తాం సార్. అర్జున్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్, ఇండస్ట్రీకి కూడా కొత్త. స్టోరీ సినాప్సిస్ ఉందమ్మా? ఎస్ సార్. మార్కెటింగ్ డీటెయిల్స్, బడ్జెట్ డీటెయిల్స్, ఆఖరికి ఇది నా లోగో డిజైన్ సార్. ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్ సార్. గుడ్, బాగా హోంవర్క్ చేసావు, కాన్ఫిడెంట్గా ఉన్నావు. కానీ నీ క్వాలిఫికేషన్స్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే తొందరగా సెటిల్ అవ్వచ్చు కదా సార్. కమిట్మెంట్ ఉంటే ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ సాధించవచ్చు సార్. ఇన్ఫాక్ట్ సీరియస్ ప్రొడ్యూసర్స్ లైక్ రామానాయుడు గారు, రామోజీరావు గారు, ఎంఎస్ రాజు గారు, దిల్ రాజు గారు, వీళ్ళు తీసే సినిమాలన్నీ మినిమం గ్యారంటీ.
మనకు అవే ఇన్స్పిరేషన్ సార్. నా లెక్క ప్రకారం సీరియస్ ప్రొడ్యూసర్ సక్సెస్ రేట్ 70%. ఫెంటాస్టిక్ అనాలిసిస్. అయినా ఈ కెరీర్ ఎందుకు? లైఫ్ ఇస్ నథింగ్ బట్ చాయిస్ సార్. లవ్ అండ్ హేట్. ఐ చోజ్ లవ్. ఐ లవ్ దిస్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వీక్ కాల్ చేయమ్మా, నీకు అది తప్పకుండా వింటా. సార్ ప్లీజ్ సార్, ఒక 20 minutes టైం ఉంటే ఇవ్వండి. మీకు ఒక్క నరేషన్ ఇస్తాను సార్. దిస్ మీటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఇప్పటికే లేట్ అయింది, నేను బయలుదేరాలి. సార్ కుదిరితే ఈ ట్రిప్లో నా స్క్రిప్ట్ ఒక్కసారి చదవండి సార్. ఓకే, తప్పకుండా. థ్యాంక్స్ సార్. సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్? షూర్. మరి మీరెందుకు వచ్చేసారు ఇండస్ట్రీకి? గుడ్ క్వశ్చన్. దిస్ ఇస్ ద బిజినెస్ ఆఫ్ హ్యాపీనెస్. అమ్మాయి ఫోటో చూడగానే మా వాడు ఓకే చేసేసాడండి. ఇవన్నీ ఫార్మాలిటీసే. అమ్మాయి బాగా నచ్చింది మా వాడికి. నిజంగా చాలా సంతోషంగా ఉంది మా అమ్మాయి నచ్చినందుకు. బావగారు, అబ్బాయి అమెరికా నుంచి రాగానే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఉంటామండి. మంచిదండి. శైలు, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. బంగారం లాంటి సంబంధం. నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. శైలు, లాస్ట్ ఇయర్ ఇప్పుడే పెళ్ళొద్దు, కొంతకాలం జాబ్ చేస్తాను నాన్న అంటే సరే నీ ఇష్టమని పోస్ట్ పోన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా పెళ్ళొద్దుంటున్నావే. నేను వాళ్ళకి మాట ఇచ్చానమ్మా. సారీ నాన్న, అప్పుడు మీ దగ్గర నిజం చెప్పడానికి భయపడ్డాను. కానీ ఇప్పుడు కూడా రవి విషయం చెప్పకపోతే మిమ్మల్ని మోసం చేసింది నన్ను అవుతాను. రవి అంటే నాకు ఇష్టం నాన్న. రవిని చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటాను. చెప్పు శైలు. రవి, నీ గురించి ఇంట్లో చెప్పేశానురా. ఏమన్నారు? నాకు చాలా భయంగా ఉంది. ఓకే శైలు, శైలు, శైలు ప్లీజ్. శైలు డోంట్ వరీ, నా ప్రాజెక్ట్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ట్రస్ట్ మీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే రవి ప్లీజ్ కమ్. సార్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ ఫర్ 2 months సార్. నా ప్రాజెక్ట్ స్టేటస్ ఏమైంది సార్? రవి, నౌడేస్ వరల్డ్ ఎకానమీ ఎంత డల్ అయిందో నీకు తెలిసిందే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నాం. కొత్త ప్రాజెక్ట్స్ వేటికి మనీ రిలీజ్ చేయడం లేదు. వీఆర్ సారీ రవి, వీ కాంట్ ఇన్వెస్ట్ మనీ ఆన్ యువర్ ప్రాజెక్ట్. సార్ కానీ ఎనీవే, వీ లైక్ యువర్ ప్రాజెక్ట్ వెరీ మచ్ రవి. మా కంపెనీ సిచ్యువేషన్ బెటర్ అవ్వగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాం, కానీ ఎంత టైం పడుతుందో చెప్పలేం. ఆల్ ద బెస్ట్. రవి, రవి సార్ ఏంటయ్యా రవి, ఇప్పటికి 10 గేమ్లు ఆడావు, 10 ఓడిపోయావు. ఏం సార్ అలా పడేశారు? నీ ప్రాబ్లం ఏంటయ్యా? వెంచర్ క్యాపిటలిస్ట్ నా ప్రాజెక్ట్ని పోస్ట్పోన్ చేశారు సార్. అయితే ఇంకెక్కడైనా చూడు. ఓవర్ నైట్ అంబానీని కొట్టేద్దాం అనుకున్నావా? అది కాదు సార్, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఓకే అవుతుందో తెలియకుండా నేను శైలు ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి ఎలా మాట్లాడాలో తెలియట్లేదు సార్. నీ ప్రాజెక్ట్ ఎందుకు ఓకే కాలేదు చెప్పు. ఆ కంపెనీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఎకనామిక్ రిసెషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంతేగాని నీ ప్రాజెక్ట్ వాళ్లకు నచ్చక కాదుగా, అవునా? అవును సార్. ప్రాజెక్ట్ గురించి సిన్సియర్ ఎఫర్ట్ చేసినప్పుడు శైలు గురించి కూడా అదే ఎఫర్ట్ చేయవయ్యా. నీ బిజినెస్ గోల్స్ని అచీవ్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ నిన్ను కోరుకున్న అమ్మాయిని గెలవడానికి ఒకటే ఆపర్చునిటీ. అది మిస్ కాకు. వెళ్ళి శైలు వారి నాన్నగారిని కలువు. నీ గురించి చెప్పు, నీ ప్రాజెక్ట్ గురించి చెప్పు. ప్రాజెక్ట్ని సక్సెస్ చేయగలను అని చెప్పు. కాన్ఫిడెంట్గా మాట్లాడు. ఏమండి కాఫీ? నమస్తే సార్, నా పేరు రవి సార్. శైలు నా గురించి మీకు చెప్పే ఉంటుంది. కూర్చో. ఇట్స్ ఓకే సార్. ఒక్క 5 minutes మాట్లాడాలి. చెప్పు. చిన్నతనం నుండి అమ్మా నాన్న లేరు సార్. నేను పెరిగిందంతా బంధువుల ఇంట్లోనే. నన్ను ఎప్పుడూ ఒక వస్తువు కింద చూసేవారు సార్. అవసరం ఉన్నప్పుడు పిలిచేవారు, అవసరం లేనప్పుడు దగ్గర కూడా రానిచ్చేవారు కదా సార్. ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగాను సార్. కానీ ఫస్ట్ టైం నేనున్నాను అని ప్రేమతో తాకించే శైలుదే సార్. ఆ చేయి నేను ఎప్పటికే వదులుకోలేను సార్. చూడు బాబు, 10 మందిలో నా అల్లుడు పలానా ఉద్యోగం చేస్తున్నాడని, అతని తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఇది అని గర్వంగా చెప్పుకునేలా నా కూతురు పెళ్లి చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, మీ గురించి చనిపోయిన నా పేరెంట్స్ని నేను తీసుకురాలేను సార్. నా గతాన్ని మార్చుకునే అవకాశం కూడా నాకు లేదు సార్. అలాగే ఒక 9 to 5 జాబ్ చేస్తూ కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయాలనుకునే టైప్ కూడా కాదు సార్ నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన పరిస్థితులు, వాతావరణం సొంతంగా ఏదన్నా సాధించాలి అని అనుకునేలా చేసినాయి సార్. అందుకే నాకంటూ ఓ ప్రాజెక్ట్ తయారు చేసుకున్నాను. వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఓకే అయింది సార్.
ఎకనామిక్ రిసెషన్ పోస్ట్పోన్ అయిపోయింది సార్. ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా సాధిస్తాను సార్. ఆ నమ్మకం నాకుంది. నాకు ఇప్పుడు కావాల్సింది కొంచెం టైం, ఇంకొంచెం టైం సార్. అర్థం చేసుకోండి సార్, సొంతంగా ఏదైనా సాధించాలనేది నా చిన్ననాటి కళ. శైలుతో నా జీవితం, నా రేపటి కళ. ఈ రెండిట్లో దేన్ని వదులుకోలేను సార్. తర్వాత మీ ఇష్టం. వెళ్ళి ముందు ఒక్క మాట సార్, మంచి భర్త మంచి స్నేహితుడు అవుతాడో లేదో తెలియదు, కానీ మంచి స్నేహితుడు తప్పకుండా మంచి భర్త అవుతాడు సార్. శైలు నేను బాగా చూసుకుంటాను సార్, నన్ను నమ్మండి. ఏంటండి ఉద్యోగం చేయనంటాడు, ఏదో ప్రాజెక్ట్ అంటాడు, చూస్తే పొగరుగా మాట్లాడుతున్నాడు. ఎలా ఇస్తామండి మన అమ్మాయిని? ఒరే, అబ్బాయికి ఒక్క అవకాశం ఇస్తే తప్పేంట్రా? ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఒక కంపెనీ స్టార్ట్ చేయటం, అది సక్సెస్ అవటం అంత ఈజీ కాదమ్మా. ఆ అబ్బాయిలో నువ్వే కనబడుతున్నావురా. 20 ఏళ్ల కిందట నువ్వు బిజినెస్ చేస్తాను అంటే మీ నాన్న కూడా నీకు ఈ మాటలే చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాడా? నాన్న నాకు ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదమ్మా అని నువ్వు వేడ్చేవాడివి, గుర్తుందా? వాడిది పొగరు కాదే, అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాడు. తల్లిదండ్రులు లేకుండా పెరిగిన వాడి ఆత్మవిశ్వాసం చూడరా, కొంచెం ఆలోచించరా. శ్రీలు, రవిని ఒకసారి ఇంటికి రమ్మనమ్మా. నాన్నా, కానీ ఒక కండిషన్, రవి ఎట్టి పరిస్థితుల్లోనూ తన గోల్ను మార్చుకోకూడదు. వీ విల్ సపోర్ట్ హిమ్. రియలీ లవ్ యు నాన్నా, థ్యాంక్ యూ సో మచ్. చెప్ శైలు. రవి, నాన్న ఒప్పుకున్నారు. What are you saying? Yes, yes. అమ్మా, ఇవాళ మనం ఫుల్ ఖుష్. రవి శైలుల పెళ్లి సెటిల్ అయింది, కృష్ణకి పూజకి ఒకే ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది, అందరూ ఫుల్ హ్యాపీ. ఇప్పుడు నాకు కూడా కాస్త మంచి జరుగుద్దని ధైర్యంగా ఉందమ్మా. ఏమైంది మీ ఇద్దరికి? అమ్మా, అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు, సంతోషం. కానీ నువ్వే, నీకు ఇచ్చిన ఏడాది గడువు పూర్తయిపోయింది, కానీ ఏం చేయలేకపోయావు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇదిగో నీ పాస్పోర్ట్, టికెట్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఎల్లుండే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వెళ్తున్నాం. నాన్న, నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి? ఒక 2-3 డేస్. 2-3 డేస్ సరిపోతుందా? అంటే ఒక 4-5 వీక్స్. 4-5 వీక్స్లో నీకు డైరెక్షన్ ఆఫర్ పక్కాగా వస్తుందని చెప్పగలవా? అదెలా చెప్పగలవు నాన్న? నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీ దగ్గర సమాధానం లేదు. ఎంత టైం పడుతుందో తెలియదు, అవకాశం ఖచ్చితంగా వస్తుందో లేదో కూడా తెలియదు. తండ్రిగా బాధ్యత ప్రకారం నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు. అయినా నాకు విషయం తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో నీ గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించేదేవట? నేను నాన్న. 22 సంవత్సరాలు నాన్న నాకు. నా లైఫ్కి ఏది మంచో ఏది చెడో అది ఆలోచించుకోవడానికి కూడా పనికిరానా నేను? అయినా ఈ 1 ఇయర్లో నేనేం చేసి నాకు తెలుసు నాన్న. రేపు సాయంత్రం 6 గంటలకు ఒక పెద్ద ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది. అదే నా డిసిషన్ నేను మీకు చెప్తాను. రేయ్, ఒక్క నిమిషం ఆగరా. ప్రొడ్యూసర్తో అపాయింట్మెంట్ రేపు సాయంత్రం కదరా? నీకెల్లుండి సాయంత్రం దాకా టైం ఉంది. ఈలోపు నువ్వు డైరెక్ట్ అయ్యావని చూపిస్తే ఈ టికెట్లు నేనే చింపేస్తాను. ప్రొడ్యూసర్ గారు ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి వచ్చేసారా? రమ్మన్నారు. సార్ రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిందండి, రేపు ఈవినింగ్ వస్తున్నారు. ఏనన్నా, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? భోజనం చేద్దుగానిరా. ప్రొడ్యూసర్ని కలిసావా? ఏమన్నారు? కథ నచ్చిందా? పోనీ మీ నాన్న అడిగి ఇంకాస్త టైం ఇవ్వమని అడగనా? ఏమడుగుతావు?
ఆల్రెడీ 1 year వేస్ట్ చేశాడు. నీ గారాబం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. అయినా సినీ ఫీల్డ్లో సెక్యూర్ లైఫ్ ఉండదు, అంతా రిస్కే. రిస్క్ 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 దేంట్లో లేదా అన్న రిస్క్? మీ బిజినెస్లో లేదా? సాఫ్ట్వేర్ జాబుల్లో లేవా? బ్యాంకులు కూలిపోతున్నాయి నన్ను అక్కడ. టైం వేస్ట్ చేశాడు అని మళ్ళీ మళ్ళీ అంటున్నారు. ఆఖరికి మీరు నాకు ఇచ్చిన 1 year కూడా నేనేదో సాధించాలని ఇవ్వలేదు నాన్న. నేను డైరెక్టర్ అవ్వలేదని బాధపడాలా, లేదా నాన్న కూడా నా మీద నమ్మకం లేదని బాధపడాలా? అర్థం కావట్లేదమ్మా. సరే నాన్న, నేను యూఎస్ వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారుగా? మీరు చెప్పినట్టే రేపు నేను బయలుదేరుతా. నేనేం చేసినా వాడి మంచి కోసమేనని వాడు ఎందుకు అర్థం చేసుకోడు? మీ తీరు వాడికే కాదండి, నాకు అర్థం కావడం లేదు. ఎంతసేపు వాడు పడిపోతాడు సరిదిద్దడం కష్టమని బాధపడుతున్నారే తప్ప వాడు పడిపోకుండా పట్టుకోవడానికే మనం ఉన్నామని మీకెందుకంటే అర్థం కావడం లేదు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? పల్లెటూరి మొత్తువి. నిజమే, నాకేం తెలుసు? నాకేం తెలియదండి. బిజినెస్ గురించి తెలియదు, సినిమా గురించి తెలియదు, అమెరికా గురించి తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, తల్లిగా నా కొడుకు ఇష్టాన్ని గౌరవించడం. మంచి చెడు వాడే తెలుసుకుంటాడండి. ఆయన ఇప్పుడు వాడి వయసు ఎంతని? 22 సంవత్సరాలు. ఎంత టైం తీసుకుంటాడు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అంతే కదా. అప్పటికి వాడు అనుకున్నది సాధించలేకపోతే నా పేరు మీద ఉన్న పొలం అమ్మైనా సరే వాడికి ఒక దారి చూపిస్తాను. మనం వాడికి ఇవ్వాల్సింది ప్రేమను గాని బలవంతంగా మన అభిప్రాయాలు రుద్దడం కాదండి. నాకన్నీ తెలుసు, నువ్వు నోర్ముయ్. రేపు వాడు యుఎస్ వెళ్తున్నాడు, అంతే. అర్జున్, పచ్చళ్ళు పొళ్ళు కారపూస ఈ పెట్లో పెట్టాను, మందు డబ్బా బ్యాగులో పెట్టాను. సరేమ్మా. వాడి బట్టలన్నీ జాగ్రత్తగా సర్దండమ్మా. అక్కడ నల్లమ్మాలతో జాగ్రత్త. అంటే తెల్లమ్మాలైతే పర్వాలేదా? వాడు నీలా తయారమ్మనా? ఇడియట్, స్టూపిడ్. వాడేదో నవ్వుతాడన్నానే. నీకు బుద్ధి లేదురా. రే, ఆ ఫోన్ రింగ్ అవుతుంది చూడరా ఒకసారి. రే అర్జున్, ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి ఫోన్ రా. నీ స్క్రిప్ట్ ఓకేనేమో చూడు. హలో సార్, నేను ప్రొడ్యూసర్ శ్రీధర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఫారెన్ నుంచి వచ్చారు, మిమ్మల్ని ఇప్పుడే వచ్చి కలవమంటున్నారు. సారీ అండి, అర్జున్ ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోయాడు. ఓకే సార్. రేయ్, తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? రాకొచ్చిన అవకాశం వదులుకుంటావేంట్రా? కాదురా, మా నాన్నే నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు అని మళ్ళీ మళ్ళీ అంటుంటే ఎక్కడో నేను నిజంగానే పనికిరానేమోనన్న చిన్న ఫీలింగ్ వస్తుందిరా. మా నాన్నకి నేను చేసే పనే నచ్చినప్పుడు నేను ఎంత సాధించినా ఆయన పెద్ద హ్యాపీగా ఫీల్ అవ్వరా. అప్పుడు ఆలోచించి చూస్తే తప్పు నాదేననిపిస్తుంది మామ. ఆ వెళ్ళని అడగగానే నన్ను నమ్మి 1 year టైం ఇచ్చారు కదరా. కానీ నేనే ఏమీ సాధించలేకపోయాను రా. ఇప్పుడు నా వంతు మామ, యుఎస్ వెళ్ళాల్సిందే మామ. ఇప్పుడు కాకుంటే ఆయన నమ్మకానికి ఎప్పుడు గెలుచుకోలేనురా. రే, ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది కదరా, వాళ్ళకి నీకు కథ నచ్చితే? నచ్చకపోతే నాన్న ఇంకొంచెం టైం అడగరా. రే నాన్న, నేను యూఎస్ వెళ్ళను, ఇక్కడే ఉండిపోతానంటే ఉండిపోమంటారా. కానీ ఆయన పెద్ద హ్యాపీగా ఉండరా. మా నాన్న అలా ఉన్నప్పుడు నేను ఎంత సాధించినా దాంట్లో పెద్ద కిక్ ఉండదు మామ. రే, నేను నా లక్ష్యాన్ని వదులుకోవట్లేదు, కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటున్నాను అంతే. లైఫ్లో ప్రయారిటీస్ రా. నువ్వే కదరా చెప్పేవాడివి, లైఫ్లో పైకి రావాలంటే అమ్మ ఆశీస్సులు, నాన్న అనుభవం తోడుండాలని. నేను ఆయన అనుభవం ముందు తలంచుకుంటున్నాను రా. తప్ప? రే రే, వాడి కరెక్టరా. పేరెంట్స్ని బాధ పెట్టకూడదు. వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్.
వాడిని బలవంతంగా పంపిస్తూ మీరు తప్పు చేస్తున్నట్లు మీకు అనిపిస్తుందా? నేనేం చేసినా వాడి కోసమే కదా. మీరు చేస్తుంది తప్పు అని మీకు అనిపిస్తుందా? ఏ ఎందుకు అలా అడుగుతున్నావు? మీరు చేస్తుంది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు చేయండి. మీరు చేస్తుంది తప్పు అని ఏమోనైనా మీకు అనిపిస్తే వెంటనే వాడిని ఆపండి. పల్లెటూరు పోతున్నాం, ఇంతకన్నా ఏం చెప్తాను? డ్రైవర్ కారా. నేనేదో నా పంతం నెగ్గించుకోవడానికో నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికో నిన్ను యూఎస్ పంపించట్లేదురా. అక్కడికి వెళ్తే నీ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో నిన్ను పంపించాలనుకున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండవు, ఇక్కడ మీ అమ్మ సంతోషంగా ఉండవు. ఒరేయ్, సంతోషంగా వెళ్లే దారిలో గెలుపు తప్పకుండా ఉంటుందిరా. హ్యాపీనెస్ ఈజ్ కీ టు సక్సెస్. నువ్వు నా కోసం వెళ్తున్నావు, నా మనసు బాధ పెట్టకూడదని వెళ్తున్నావు. కానీ ఒక్క విషయం చెప్పగలనురా, తండ్రి మాటను గౌరవించడం తెలిసినవాడు వాడి భవిష్యత్తును వాడే ప్లాన్ చేసుకోగలడు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. రేయ్, ఆ టికెట్ సిటీ ఇవ్వరా? రేయ్, మా నాన్న నా మీద నమ్మకంతో యుఎస్ వెళ్ళే టికెట్స్ చించేశాడనే విషయం గుర్తు పెట్టుకుని వెళ్ళు. నువ్వనుకున్నది సాధించుకురా, పోరా.